అమెరికా వెపన్స్ ఇండస్ట్రీలో దాని డామినేషన్‌ని కొట్టగలిగినటువంటిది లేదు. స్టిల్ నౌ అమెరికా చేతిలో ఆ ఆయుధాల తయారీ. ఇప్పుడు ఓ పక్కన అమెరికాల మధ్యన ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం అప్పుడు అమెరికా దగ్గర ఆయుధాలు అయిపోయినాయని ప్రచారం జరిగింది. కానీ కంటిన్యూగా ఇస్తానే వచ్చింది గదా! డబ్బులు చివరికి యూరప్ దేశాల దగ్గర వసూలు చేసి, ఉక్రెయిన్ పేరుతో చందాలు వసూలు చేసి మరి ఆయుధాలు తయారు చేయించింది. అట్లాగే రష్యాకి సంబంధించిన ఆస్తులని వేలం వేయించి, ఆ డబ్బులతో కూడా ఆయుధాలు కొనిపించింది. తయారు చేపించింది. ఆయుధాలు నిరంతర సరఫరా జరుగుతానే ఉంది. ఓ పక్కన ఉక్రెయిన్‌కి సరఫరా, యూరప్ దేశాలకి సరఫరా, గల్ఫ్ దేశాలకి సరఫరా, ప్లస్ ఇప్పుడు యుద్ధంలో ఇజ్రాయెల్‌కి సరఫరా. ఆయుధ ఇండస్ట్రీలు ఫుల్లు బిజీగా ఉన్నాయి. రాబోయేటటువంటి ఏడాదికి సరిపడినటువంటి ఆయుధాలున్నాయి. రిజర్వ్స్ ఉన్నాయి, అదనంగాను ఉన్నాయి అన్నటువంటిది అమెరికన్ రక్షణ రంగ నిపుణులు చెప్తున్న లెక్క.